కొత్తగా ఈవీ కారు కొని నడిపేవాళ్ళు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈవీ కారులో రీజనరేషన్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ రీజనరేషన్ బటన్ వాడితే ఏమంటే మన కారు బ్రేక్ వేసినప్పుడు సడన్గా బాగా రీచ్ చేసి పోతున్నప్పుడు బ్రేక్ వేస్తే ఆ ఎనర్జీ అంతా వేస్ట్ పోకుండా ఆ ఎనర్జీ రివర్స్ వచ్చి బ్యాటరీలో సేవ్ అవుతుంది, మనకు మైలేజ్ పెరుగుతుంది. దానికోసం రీజనరేషన్ అంటారు. అది నెంబర్ 1, 2, 3 లెవెల్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 3వ లెవెల్ రీజనరేషన్ పెట్టామంటే యాక్సిలరేటర్ మీద కాల్ తీస్తూనే 75% బ్రేక్ పడిపోతుంది ఆటోమేటిక్గా. సిటీలో ఫుల్ ట్రాఫిక్లో బండి నడిపేటప్పుడు రీజనరేషన్, ఈవినింగ్ కానీ నడిపేటప్పుడు రీజనరేషన్ నెంబర్ 3 బాగా అవసరమవుతుంది. ఎందుకంటే బ్రేక్ వేసే టైం లోపల ఎదురుగా ఉండే బండిని కొట్టుకోకుండా యాక్సిలరేటర్ మీద కాల్ తీస్తూనే 75% బండి స్లో అయిపోతుంది. మంచిదే, కానీ ఇది ప్రతిసారి ఇలా పనిచేస్తుంది నమ్ముకొని రీజనరేషన్ 3 పెట్టామంటే ఒక ప్రాబ్లం ఉంది. బ్యాటరీ 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు 100 నుంచి 90 వరకు, అంటే హైయెస్ట్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు 90% వరకు వచ్చేంత వరకు రీజనరేషన్ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్ అవడానికి బ్యాటరీలో ప్లేసే ఉండదు, ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. కాబట్టి 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు యాక్సిలరేటర్ మీద కాల్ తీసినా రీజనరేషన్ పనిచేయదు, బ్రేక్ పడదు. ఆ విషయం తెలుసుకొని ఉండాలి. 100% నుంచి ఛార్జింగ్ 90 వరకు వచ్చే మధ్యలో రీజనరేషన్ పనిచేయదని గుర్తుపెట్టుకొని ట్రాఫిక్లో జాగ్రత్తగా నడుపుకోవాలి. రీజనరేషన్